ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టడం వల్ల స్థానికంగా ఉండేటువంటి నిరుద్యోగ యువతకి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం, అన్ని మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించి చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, విద్యుత్ కానీ, రోడ్లు కానీ అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఒకే చోట ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా ఉండేటువంటి యువత చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రక్రియే ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్. ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టాలి, అక్కడ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఒక సంకల్పానికి మేమందరం కూడా ఆమోదం తెలియజేస్తున్నాం. కానీ ఏదైతే ఈ ఫేజ్ 1లో భాగంగా 40 నియోజకవర్గాల్లో మొదటగా ప్రారంభించాలనుకున్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్లలో వినుకొండ నియోజకవర్గం లేకపోవటం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత పట్ల స్థానిక ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది ఈరోజు అందరూ కూడా గ్రహించుకోవాలి. ఒక రాష్ట్ర పదవిలో ఉండి ఒక రాష్ట్ర నాయకత్వాన్ని కలిగినటువంటి వినుకొండ నియోజకవర్గం మొదటి ఫేజ్లో లేకపోవటం నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క విషయాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర చీఫ్ విప్ గారు జీవి ఆంజనేయులు గారికి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి యువత పట్ల, వారి యొక్క జీవితాల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మొదటి ఫేజ్లో ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రక్రియను వెంటనే మీరు ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక యువకుడిగా, నిరుద్యోగుల బాధలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.